ఈ వారం కథ భూమి గుండ్రంగా ఉంది. రచన గోనుగుంట మురళీకృష్ణ. ఉదయం 8 గంటల సమయం. అప్పుడప్పుడే పూర్తిగా తెల్లవారుతోంది. వాతావరణం నిలువెచ్చగా ఉంది. ఎండలో తీక్షణత ఇంకా పెరగలేదు. పెద్ద పెద్ద కొమ్మలతో విశాలంగా విస్తరించిన వేప చెట్టు కింద గల ఒక పూరిపాక. పాకచూరు దగ్గర మహానంది హోటల్ అనే పేరు గల రేకుతో చేసిన బోర్డు 2 కర్రల సాయంతో నిలబెట్టబడి ఉంది. లోపల కూర్చోటానికి టేబుళ్లలాగా బండలతో ఎత్తుగా కట్టి ఉన్నాయి. హోటల్ నిండా జనం కిటకిటలాడుతున్నారు. బాబాయ్, నీ హోటల్లో ఇడ్లీలు రోజు తింటున్నా, ఏ రోజుకు ఆ రోజు కొత్తగానే ఉంటున్నాయి. అంతా పిన్ని చేతి చలవ అన్నాడు ఒకతను. అందుకే కదా ఇంట్లో చేసినట్టుంటాయని అందరూ ఇక్కడికే వస్తారు అన్నాడు మరొకతను. పట్నంలో లాగా టేబుల్ మీద గిరాటేసి వెళ్ళడు బాబాయ్, ఆప్యాయంగా వడ్డిస్తాడు. ఇక్కడ వాతావరణం కూడా చెట్టు నీడ చల్లగా హాయిగా ఉంటుంది. ఒక పట్టాన్ని వెళ్ళబుద్ధి కాదు. అక్కడ కూర్చున్న వారందరూ వ్యాఖ్యానాలు వింటూ ఎవరికి కావాల్సిన వాళ్లకు చకచకా అందిస్తున్నాడు మహానంది. ఏదోలే బాబు, అంతా మీ అభిమానం అన్నాడు అటు ఇటు తిరుగుతూ. మహానంది గారు, ఈరోజు చిల్లర లేదు, మీ డబ్బు రేపిస్తాను, టిఫిన్ తిని బ్రేవుమని తీర్చుతూ అన్నాడు ఒకతను. దాందే ఉందిలే, నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, తృప్తిగా తిన్నావు కదా, అది చాలు అన్నాడు మహానంది. వాకిట్లో నుంచి స్కూల్ పిల్లల్ని ఎక్కించుకున్న రిక్షా గంట గణగణ మోగింది. సత్యమ్మ గారు, స్కూల్ టైం అయింది, అబ్బాయి గారిని పంపించండి కేకేశాడు రిక్షా అతను. లోపల నుంచి స్కూల్ యూనిఫామ్ వేసుకుని 8 ఏళ్ల కుర్రాడు పుస్తకాల సంచితో బయటకు వచ్చాడు. అతను వెనకే వచ్చింది సత్యవతి. పెన్ను పెన్సిల్ అన్ని బ్యాగ్లో పెట్టాను, మధ్యాహ్నం మర్చిపోకుండా అన్నం తిను. చూడు, క్యారేజీ పయ్యార్లో చాక్లెట్లు కూడా పెట్టాను, చూసుకో, కొడుకు వెనకే వస్తూ అన్నది సత్యవతి. అలాగే అమ్మా, బై బై చేయి ఊపి రిక్షా ఎక్కాడు. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని అడిగాడు టిఫిన్ తింటున్న అతను. రామకృష్ణ, కొడుకు పేరు ఎంతో ఇష్టంగా ఉచ్చరిస్తూ అన్నది. ఏం చదువుతున్నాడు? 3వ క్లాసు సమాధానం చెప్తూనే పనిలోకి దిగింది సత్యవతి. మంచినీళ్ళ జగ్గు తీసుకుని అందరికీ పోస్తూ అన్నది. మీరు కష్టపడి టౌన్లో కాన్వెంట్లో చదివిస్తున్నందుకు అబ్బాయి కూడా బాగా చదివి మంచి ఉద్యోగస్తుడైతే అన్నాడు ఒకతను. మా ఆశ కూడా అదే కదా నాయనా అన్నది సత్యవతి. మధ్యాహ్నం అయింది. హోటల్లో జనం తగ్గిపోయారు. పొయ్యి దగ్గర అన్నం వండుతుంది సత్యవతి. రాతి బల్లలు తడిగొడ్డతో తుడిచి శుభ్రం చేస్తున్నాడు మహానంది. భోజనం చేసిన తర్వాత 1 గంట విశ్రాంతి. 3 గంటలకి మళ్లీ పని మొదలవుతుంది. రేపటికి పప్పు రవ్వ నానబోయాలి. 4:30 అయితే రామకృష్ణ స్కూల్ నుంచి వస్తాడు. వాడికి ఏమైనా చేసి పెట్టాలి. రేపటికి ఇడ్లీ పిండి రుబ్బి ఉంచుకోవాలి. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసిన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కాకపోతే ఒకటే సంతృప్తి, ప్రత్యేకంగా చెప్పకపోయినా అవసరం వస్తే అందరూ ఆదుకుంటారనే భరోసా. ఊళ్ళో అందరితోనూ మంచిగా ఉంటాడు మహానంది. పది సంవత్సరాలు గడిచిపోయాయి. రామకృష్ణకి 18 ఏళ్లు వచ్చాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసి BA మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మనిషి కూడా బలంగా ఏపుగా ఎదిగాడు. మహానందికి సత్యవతికి నడి వయసు వచ్చింది. తలలో చాలా వరకు తెల్ల వెంట్రుకలు వచ్చాయి. ఇద్దరి మొహాలు చూడగానే కాయ కష్టం చేస్తున్నట్లు తెలిసిపోతూ ఉంది. పని చేసి చేసి సత్యవతికి భుజాల దగ్గర నడుము దగ్గర కీళ్లు అరిగిపోయాయి. BP షుగరు 5 ఏళ్ల క్రితమే వచ్చాయి. వాటికి గుండె జబ్బు కూడా తోడైంది. హాస్పిటల్లో బెడ్ మీద సత్యవతి నీరసంగా పడుకుని ఉంది. బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చుని BP చూస్తున్నాడు డాక్టర్. కేసు షీట్ పట్టుకుని నర్సు పక్కనే నిలబడి ఉంది. వాళ్ల వంక భయంగా చూస్తూ ఉన్నాడు మహానంది. రామకృష్ణ తల్లిని లేపి కూర్చోబెట్టి డాక్టర్కి సహకరిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ పక్క గదిలోని పేషెంట్ని చూడటానికి వెళ్లాడు. నర్సు వెనకే వెళ్ళింది. రామకృష్ణ దగ్గరుండి తల్లికి ECG తీయించాడు. ఎకో టెస్ట్ చేయించాడు. బ్లడ్ టెస్ట్ చేయించాడు. ఆ మిషన్లు, ఆ హంగామా చూస్తున్న మహానందికి గాబరాగా ఉంది. ఒరే రాముడు, ఇవన్నీ చేయించడానికి చాలా ఖర్చు కాదట్రా అన్నాడు బెంగగా. అవసరం లేదు నాన్న, మనకు తెల్ల కార్డు ఉందిగా, దాంతో అన్ని ఉచితంగా చేస్తారు, నామమాత్రం ఖర్చు పెట్టుకుంటే చాలు అన్నాడు రామకృష్ణ.
మహానందికి ఇప్పటి వరకు తెల్ల కార్డు మీద బియ్యం, పంచదార వంటివి మాత్రమే ఇస్తారని తెలుసు. దీనివల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా? తన కళ్ల ముందు పుట్టి పెరిగిన వాడు ఇన్ని నేర్చాడు. కొడుకు వంక అబ్బురంగా చూస్తూ అనుకున్నాడు. 6 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ ఊరిలో చౌకధరల దుకాణం డీలరు నిరక్షరాస్యులను, ఎదురు చెప్పలేని వాడును ఎంచుకుని ఆ నెల బియ్యం తక్కువ వచ్చాయని చెప్పి మిగుల్చుకునేవాడు. మిగిలిన బియ్యం బ్లాకులో అమ్ముకునేవాడు. రామకృష్ణకి వయసు వస్తున్న కొద్దీ డీలర్ చేసే అక్రమాలు అర్థం కాసాగాయి. ఒకరోజు 4 ఫ్రెండ్స్ని వెంటబెట్టుకుని డీలర్ దగ్గరికి వెళ్లి నిలదీశాడు. ఆ నెల బియ్యం తక్కువ అలాట్ అయ్యాయని అతను పాత పాటే పాడాడు. ఏది అలాట్మెంట్ ఆర్డర్ చూపించు అన్నాడు రామకృష్ణ. డీలర్ కొద్దిసేపు వెతికినట్టు నటించి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అన్నాడు. పోనీ ఎక్స్పెండిచర్ రిజిస్టర్ చూపించు, దానిలో ఏ నెల ఎన్ని వచ్చాయో ఎన్ని వాడారో చూపించాలి కదా అన్నాడు. బయట వాళ్ళకు మేము రికార్డులు చూపం బెంకంగా అన్నాడు డీలర్. ఇదిగో మర్యాదగా బియ్యం తగ్గించకుండా ఇస్తావా? ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వనా? ఎంఆర్ఓ, ఎండిఓ అధికారులందరూ వస్తారు, అప్పుడు లెక్కలు చెప్ప తప్పదు అన్నాడు రామకృష్ణ వేలు చూపిస్తూ. డీలర్ అతని వంక ఎగాదిగా చూసి వీడితో గొడవ నాకెందుకు అనుకుని, పోనీలే మా ఇంట్లో బియ్యం ఇస్తాను, నేను ఎలాగో సర్దుబాటు చేసుకుంటాను అంటూ ప్లేట్ ఫిరాయించాడు. అప్పటి నుంచి ఎవరికీ తగ్గించకుండా కరెక్ట్గా ఇవ్వసాగాడు. అప్పటి నుంచి మహానందికి ధైర్యం వచ్చింది. కొడుకు చదువుకున్నవాడు, తెలియగలవాడు, వాడుండగా నాకేం భయం అనుకోసాగాడు. ఇప్పుడు కూడా హాస్పిటల్ వాతావరణం కొత్తగా భయంగా ఉన్న రామకృష్ణ డాక్టర్లతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చేతికి వచ్చిన కొడుకు ఉంటే కన్నవాళ్ళకి ఎంత నిశ్చింత అనిపించింది. కాలం శరవేగంగా గడిచిపోతుంది. నిన్న మొన్న చెట్లు చిగిర్చి పూలు పూస్తున్నట్లుగానే ఉన్నాయి. అంతలోనే ఆకులు రాల్చివేసి మోడులవుతున్నాయి. అమావాస్య చీకట్లు వెళ్లిపోతుంటే వాటిని తరుముకుంటూ వెన్నెల రాత్రులు వస్తున్నాయి. కన్ను మూసి తెరిచేలోపు వర్షాకాలం దాటిపోయి జనం చటుక్కున దుప్పట్లలో దూరిపోతున్నారు. మహానందికి వార్ధక్యం వచ్చేసింది. 2 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. రామకృష్ణ 30 ఏళ్ల వాడయ్యాడు. ఎంఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయింది, 2 పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్లో నివసిస్తున్నారు. మహానందికి పనిచేసే ఓపిక లేక హోటల్ మూసేశాడు. ఈ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఏముంటావు, మాతో వచ్చేసేయి, అందరం కలిసి ఒక్కచోటే ఉండవచ్చు అంటాడు రామకృష్ణ ఎప్పుడు. అలవాటైన ఊరు, ఇక్కడ నాకేం ఒంటరితనంరా. అలా రచ్చబండ దగ్గరికి వెళితే అందరూ పలకరిస్తారు, కష్టం సుఖం చెప్పుకుంటాం. ఈ వయసులో అంతకన్నా ఏం కావాలిరా? పట్నంలో ఇరుకు గదుల్లో నేను ఉండలేను, నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతున్నావు కదా అనేవాడు. ఈసారి సెలవులకు వచ్చినప్పుడు మాత్రం రామకృష్ణ పట్టుబట్టాడు. ఇప్పటి వరకు నువ్వు ఒకసారి కూడా హైదరాబాద్ రాలేదు నాన్న, ఊరంతా తిప్పి చూపిస్తాను, అక్కడ నీకేమీ ఇరుకు ఉండదు, పెద్ద అపార్ట్మెంట్ అంటూ బలవంత పెట్టాడు. మహానంది తప్పనిసరి అంగీకరించాడు. హైదరాబాద్కి ట్రైన్ టికెట్లు రిజర్వ్ చేయించాడు రామకృష్ణ. తండ్రికి అప్పర్ బెర్త్, తనకి లోయర్ బెర్త్ వస్తే తన బెర్త్ తండ్రికి ఇచ్చి తన పైన పడుకున్నాడు. కోడలు కూడా అభిమానంగానే ఉన్నది. సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగ్గానే అక్కడ జనం చూసి ఆశ్చర్యపోయాడు మహానంది. అందరికీ కలిపి క్యాబ్ బుక్ చేయించాడు రామకృష్ణ. కారు కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది. లగేజ్ తీసుకుని లోపలికి వచ్చారు. రామకృష్ణ లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ పైనుంచి కిందికి దిగింది. అందరూ లోపలికి వచ్చారు. అవన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు మహానంది. 2nd ఫ్లోర్లో తన ఫ్లాట్ తాళం తీశాడు రామకృష్ణ. కోడలు పిల్లలు లోపలికి వెళ్లారు. కూర్చో నాన్న అన్నాడు రామకృష్ణ. మహానంది సోఫాలో కూర్చున్నాడు. విశాలమైన హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్, పక్కన బాల్కనీ, అవన్నీ కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు. తను రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివించినందుకు ఈనాటికి కొడుకు ప్రయోజకుడయ్యాడు, సంతృప్తిగా అనుకున్నాడు మహానంది. రామకృష్ణ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్లో నుంచి నీళ్లు గ్లాసులో పోసి అందించాడు. ఒరేయ్ రాముడు, ఈ ఇల్లు అద్దె ఎంతరా అడిగాడు గ్లాస్ అందుకుంటూ మహానంది. నెలకు 15,000 రూపాయలు చెప్పాడు. చెవ్వుమన్నట్టు చూశాడు మహానంది. నెలకు 15,000?
ఆ డబ్బుతో మన ఊళ్ళో 3 నెలలు హాయిగా బతకొచ్చు అన్నాడు. రామకృష్ణ నవ్వాడు. అది పల్లెటూరు, ఖర్చు తక్కువ. ఇది సిటీ, మా జీతాలకు తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. నీకు జీతం ఎంత వస్తుందిరా? నాకు మీ కోడలికి చెరకు 25,000 వస్తాయి నెలకి. మహానంది గుడ్లు తేలేశాడు. కొద్దిసేపటి తర్వాత, వృధా ఖర్చులు పెట్టబోకు నాయనా, నీ పిల్లల కోసం దాచుకో అన్నాడు. అలాగేలే, భోజనం చేసి విశ్రాంతి తీసుకో, సాయంత్రం నేను ఉద్యోగం చేసే చోటుకి తీసుకెళ్లి చూపిస్తాను అని లోపలికి వెళ్ళాడు రామకృష్ణ. మధ్యాహ్నం వచ్చి తండ్రిని బయలుదేరదీశాడు. ఇద్దరూ 2 బస్సులు మారి 2 గంటలు ప్రయాణం చేసి ఒక షాపింగ్ మాల్ ముందు దిగారు. 5 అంతస్తుల ఆ బిల్డింగ్ వైపు తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఉద్యోగం చేసే ఆఫీస్ ఇదేనట్రా రాముడు అన్నాడు మహానంది. అవును, లోపలికి వెళదాం రా అన్నాడు రామకృష్ణ. కోడలు పనిచేసేది కూడా ఇక్కడేనా? కాదు, అబిడ్స్లోని లక్కీ స్టార్ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా చేస్తుంది. చీకిరి బాకిరిగా ఉన్న ఆ భాష అర్థం కాలేదు మహానందికి. ఏదో అడగబోతుండగా సెక్యూరిటీ వాళ్ళు ఎంట్రన్స్లోనే ఆపి జేబులు చెక్ చేసి పంపించారు. ఇప్పుడే కదరా నేను రావటం, అంతలోనే దొంగతనం చేశాననుకుంటున్నాడా అనుమానపు పీనుగు? వాడి మొహం చూస్తేనే దొంగ మొహంలాగా ఉంది. కోపంగా పళ్ళు నూరాడు మహానంది. ప్రమాదకరమైన వస్తువులు తెస్తారేమోనని అలా సోదా చేస్తారు. ఇక్కడ ఇది మామూలే అన్నాడు రామకృష్ణ. లోపలికి వచ్చిన మహానంది నోరెళ్లబెట్టాడు. అక్కడంతా కళ్ళు జిగేలుమనేటట్లు లైటింగ్, అద్దాల తలుపులు, పైన సీలింగ్ దగదగా మెరిసిపోతున్నాయి. మనం పైకి వెళ్ళాలి రానాన్న, నిలబడిపోయిన తండ్రిని చూస్తూ అన్నాడు రామకృష్ణ. ఇద్దరు ఎస్కలేటర్ దగ్గరకు వచ్చారు. దీని మీద నుంచి పై అంతస్తుకు వెళ్ళాలి అన్నాడు. వేగంగా కదిలిపోతున్న ఎస్కలేటర్ వంక చూస్తూ, అయ్య బాబోయ్, అది చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతుంది, మెట్లెక్కి వెళదాంరా అన్నాడు మహానంది. ఇక్కడ అలాంటి ఉండవు నాన్న, పర్వాలేదు, నేను పట్టుకుంటాను, భయం లేదు అంటూ బలవంతంగా తండ్రి చేయి పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కించాడు రామకృష్ణ. మహానంది భయంతో కేకబెట్టాడు. అందరూ ఇటువైపు చూసి నవ్వుకోవటం కనిపించింది. ఎస్కలేటర్ నేలకు సమాంతరంగా వచ్చిన మహానంది అడుగు ముందుకు వేయలేదు. తూలి పడబోయాడు. రామకృష్ణ గబాలను పట్టుకున్నాడు. నేను పనిచేసేది 2వ అంతస్తులో నాన్న, మళ్లీ ఎక్కాలి అన్నాడు. నా వల్ల కాదురా రాముడు, కళ్ళు తిరిగిపోతున్నాయి. మహానంద్ అక్కడ బెంచీ మీద కూర్చునిపోయాడు. రామకృష్ణ ఒక్క క్షణం నిస్సహాయంగా చూసి అక్కడ వాళ్ళని బతిమిలాడి ఎస్కలేటర్ ఆపించాడు. ఇద్దరు పైకి వచ్చారు. అక్కడ హాల్ నిండా గుండ్రటి టేబుళ్లు, దాని చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు చాలా మంది గుంపులు గుంపులుగా కూర్చుని టిఫిన్లు తింటూ, కూల్ డ్రింకులు తాగుతూ, ఐస్ క్రీమ్ తింటూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూర్చోనానా, ఇప్పుడే వస్తాను అని చెప్పి రామకృష్ణ ఇడ్లీ హట్ అని రాసి ఉన్న కౌంటర్లోకి వెళ్ళాడు. మహానంది చుట్టూ చూశాడు. చుట్టూ ఇడ్లీలు ఒక తోట, దోశలు ఒక తోట, పిజ్జాలు ఒక తోట, బర్గర్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ అన్నీ వివిధ కౌంటర్లో ఉన్నాయి. రామకృష్ణ ఉన్న కౌంటర్లో అతను కాక మరో కుర్రాడున్నాడు. వచ్చిన వారి దగ్గర ఏదో కార్డు తీసుకుని మిషన్లో పెట్టి తిరిగిస్తున్నాడు. అతను ఇచ్చిన రసీదు లాంటిది తీసుకుని వాళ్ళు రామకృష్ణకి ఇస్తున్నారు. లోపల నుంచి పెద్ద ట్రే నిండా పొగలు కక్కుతున్న ఇడ్లీలు ఇస్తుంటే వాటిని ప్లేట్లలో సర్ది అందరికీ అందిస్తున్నాడు రామకృష్ణ. కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ ప్లేట్లో ఇడ్లీలు పెట్టి తెచ్చి తండ్రికి అందించాడు. ఒరేయ్ రాముడు, ఏదో కార్డు ఆ మిషన్లో పెట్టి తిరిగిస్తున్నారు, అదేమిట్రా అడిగాడు మహానంది. అది డెబిట్ కార్డు నానా, మిషన్లో స్వైప్ చేసి ఇస్తారు, వెంటనే డబ్బు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. అదంతా నీకు అర్థం కాదులే, టిఫిన్ తిను అన్నాడు. అల్లం పచ్చడి ఎదురా, దానికి ఎక్స్ట్రా 50 రూపాయలు కట్టాలి. అల్లం పచ్చడి 50 రూపాయలా? ఇడ్లీ ఖరీదంతా 200 రూపాయలు. అయ్య బాబోయ్, 2 ఇడ్లీలు 200? నువ్వు అలా మాటిమాటికి ఉలిక్కి పడటం మానే నాన్న, ఇక్కడ అంతే. ఇంత ఖరీదైన తిండి తినడానికి మనసొప్పడం లేదురా రాముడు. ఒకసారి సర్వ్ చేసిన తర్వాత మనం తిన్నా తినకపోయినా డబ్బు చెల్లించాల్సిందే అన్నాడు రామకృష్ణ. మహానంది అయిష్టంగా తుంచి గరడంలా నోట్లో పెట్టుకున్నాడు. రామకృష్ణ తిరిగి తన ప్లేస్కి వెళ్లి ఇడ్లీ సర్వ్ చేయసాగాడు. 2 గంటలు గడిచింది. ఈ రోజుకి నా డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళదాం పదనాన్న అన్నాడు రామకృష్ణ. తిరిగి వచ్చి మహానంది లేచి నిలబడ్డాడు. ఈసారి మాత్రం ఎస్కలేటర్ ఎక్కటానికి తండ్రి భయపడతాడని
చుట్టూ తిరిగి ఒక మూల లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో కిందికి దిగారు. బయటకు రాగానే రోడ్లన్నీ జలమయమై కనిపించాయి. జోరున వర్షం కురుస్తుంది. ఉండుండి మెరుపులు మెరుస్తున్నాయి. చాలా సేపటి నుంచి వర్షం కురుస్తున్నట్లుంది. లోపల మనకేం తెలియలేదు ఆశ్చర్యంగా అన్నాడు మహానంది. రామకృష్ణ నవ్వి ఊరుకున్నాడు. ఆటో మాట్లాడుకుని ఇద్దరు ఇంటికి వచ్చారు. మహానంది బట్టలు మార్చుకుని కూర్చున్నాడు. రామకృష్ణ కూడా నైట్ డ్రెస్ వేసుకుని బెడ్రూమ్లోంచి బయటకు వచ్చాడు. నా ఉద్యోగం, నేను పనిచేసే షాపింగ్ మాల్ ఎలా ఉన్నాయి నాన్నా అడిగాడు. మహానంది మాట్లాడలేదు. మాట్లాడవే నాన్నా, నీకు నచ్చలేదా మళ్ళీ అడిగాడు. ఒరే రాముడు, చిన్నప్పుడు నేను 4వ తరగతి చదివేటప్పుడు మా మాస్టారు భూమి గుండ్రంగా ఉందని, ఎక్కడి నుంచి బయలుదేరితే తిరిగి అక్కడికే చేరుకుంటామని చెప్పేవారు. అలాగే నేను ఇడ్లీలు అమ్మి కష్టపడి నిన్ను చదివించాను. నువ్వు గొప్పవాడి కావాలని కోరుకున్నాను. ఇంత చదువు చదివి చివరికి నువ్వు కూడా ఇడ్లీనే అమ్ముకుంటున్నావా అన్నాడు నిర్వేదంగా. ఇదండి కథ, భూమి గుండ్రంగా ఉంది. ఈ కథ విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2016 జూలై 31వ తేదీన ప్రచురించబడింది. వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ గోనుగుంట మురళీకృష్ణ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.